లోభం పనికిరాదు. కథ. సుకుమారుడనే నేత పనివాడు ఉండేవాడు. అతను చక్కని బట్టలు నేసి జీవించేవాడు. ఇక్కడ సరైన ఆదాయం లేక అతను నిరాశ చెందాడు. అతను డబ్బు సంపాదించాలని నగరానికి వెళ్ళాడు. అతను డబ్బు సంపాదించినప్పుడల్లా ఒక కొత్త వ్యక్తి అతనికి తెలియకుండా డబ్బును మాయం చేసేవాడు. అతని డబ్బు సంచి ఖాళీ అయ్యేది, మొత్తం శూన్యం అయ్యేది. ఆత్మహత్య చేసుకోబోయాడు. హఠాత్తుగా అతని ముందు ఒక రూపం ప్రత్యక్షమైంది. ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పింది. ఏం కావాలో కోరుకోమన్నాడు. సుకుమారుడు తనకు చాలా డబ్బు కావాలన్నాడు. అయితే ఒక వర్తకుని పిల్లలు ఈ నగరంలో ఉన్నారు, వాళ్ళని కలుసుకో. వాళ్లలో ఎవరిలాగా ఉండాలో నిర్ణయించుకోమన్నాడు. వర్తకుడి కొడుకుల్లో ఒకడి పేరు లోభి, మరొకని పేరు దాత. సుకుమారుడు లోభి ఇంటికి వెళ్ళాడు. భోజనం పెట్టాడు, కానీ చాలా అయిష్టంగా పెట్టాడు. వాడి భార్య సుకుమారుడికి భోజనం పెట్టినందుకు లోభిని తిట్టింది. ఉదయం సుకుమారుడు లేచేటప్పటికీ లోభికి కలరా సోకింది. సుకుమారుడు దాత ఇంటికి వెళ్ళాడు. అతనికి మంచి ఆతిథ్యం లభించింది. ఇద్దరు మనుషులు చర్చించుకుంటున్నారు. దాత చాలా డబ్బు ఖర్చు పెట్టాడని, అతను అప్పు ఎలా తీరుస్తాడని వాళ్ళు అనుకున్నారు. మరుసటి రోజు ఉదయం రాజుగారి వద్ద నుండి ఒక భటుడు వచ్చి దాతకు డబ్బు ఇచ్చాడు. సుకుమారుడు దాతలాగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతనికి లోభిలో ఏమీ మంచి కనిపించలేదు. దేవుడు సుకుమారుడి కోరిక తీర్చాడు.